మొత్తం నూజివీడు సంబంధించి అప్లికేషన్లు 15,974 మొత్తం అప్లికేషన్లు వచ్చాయి. 974. అందులో వ్యాలిడ్ అంటే ఎలిజిబిలిటీ మీద వ్యాలిడ్ అప్లికేషన్ వచ్చి 13,546 వ్యాలిడ్ అప్లికేషన్. ఇందులో మేలు 7,038, ఫిమేల్ చూసుకుంటే 6,508. ఇవి కాకుండా అదర్ స్టేట్ అప్లికేషన్స్ ఒక 35 వచ్చాయి. వీటిల్లో మొత్తం మనకి ఆర్జేగడ్ నూజివీడికి ఉన్న సీట్స్ లెక్కేసుకుంటే 1,230. ఇందులో 1,151 జనరల్ ప్లస్ 79 ఈ స్పెషల్ కేటగిరీస్, ఈ ఆర్మ్డ్ పర్సన్స్ పిల్లలు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, వీటిలో ఒక 79 ఉన్నాయి. దీనికి కూడా మొత్తం ఎట్లా అంటే మనకి మొత్తం నూజివీడులో 8 డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ఇడుపులపైకి 5 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. కాబట్టి 8/13 × 2000 ఫార్ములా ప్రకారం ఈ 1230 సీట్స్ మనకు వస్తా ఉన్నాయి. అలాగే ఈ ఇడుపులపైకి సంబంధించి కూడా తీసుకుంటే మొత్తం టోటల్ సీట్స్ 770 అక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్. అందులో మేల్ తీసుకుంటే 326, ఫిమేల్ తీసుకుంటే 395, ఈ స్పెషల్ కేటగిరీస్ కింద 49. అలాగే నూజివీడు కూడా మేల్ తీసుకుంటే 507, ఫిమేల్ తీసుకుంటే 644, అలాగే స్పెషల్ కేటగిరీస్ 79 మీకు చెప్పినట్టుగా. వీటికి సంబంధించి డీటెయిల్స్ ఇవి. ఇందులో 85% లోకల్, ఒక 15% నాన్ లోకల్ కింద దీంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఒకసారి ఈ షెడ్యూల్ కూడా ఇక్కడికి చూస్తే రేపు 25వ తారీఖున డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 రేపు అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే 1/7 నుంచి 12/7 దాకా ఈ ఏదైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈ 11 నుంచి 12 ఈ 2 రోజులు జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్స్ అట్ ఆర్జేగడ్ ఫేజ్ 1 20, 21 7 నెలల్లో. అలాగే కౌన్సిలింగ్ ఫర్ అదర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి అది కూడా 20వ తారీఖు. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఫేజ్ 2 వచ్చి 23/7. తర్వాత కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్స్ టార్జెట్ నూజివీడు ఫేజ్ 2 వచ్చి ఈ ఎవరైనా వెయిట్ లిస్ట్లో